బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్య ఏ రకమైన ఇబ్బందికి గురి చేస్తుంది. ఇంకోవైపు ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అల్లు అర్జున్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. రేపో మాపో ఆయన చివరిలో అల్లు అర్జున్ రెడ్డి అని కూడా అనేస్తారేమో సోషల్ మీడియాలో. ఆ స్థాయిలో ట్రోల్స్ మొదలైనాయి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు మాట్లాడినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా సందర్భోచిత వ్యాఖ్య కాంటెక్స్ట్ తీసుకొని మనం చూడాల్సి ఉంటుంది. సరే, గొడవ ఏదో జరిగింది, అంతర్గతంగా వాళ్ళు ఏదో తేల్చుకుంటారు, కూర్చుంటారు, మాట్లాడుకుంటారు చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు. కానీ జనసేన పార్టీగా రెస్పాండ్ అవడం వల్ల పొలిటికల్గా అది వైసీపీ చేతికి బ్యాట్ ఇచ్చినట్టు వచ్చేసింది. ఛాన్స్ ఇవ్వటం కాదండి, ఇచ్చేశారు ఆల్రెడీ. వైసీపీ సోషల్ మీడియాలో నిన్న నుంచి ఆట మొదలైంది. శ్రీనివాస్ అలా రియాక్ట్ కాకుండా ఉంటే బాగుండేది. రెండోది, రకరకాల వీళ్ళ దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అంటే మీరు అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తున్నారు, ఆయన వెళ్ళి అక్కడ ప్రచారం చేశాడు అని. అంటే అల్లు అర్జున్ మీకు మాట చెప్పమంటారా, తాడిపత్రి టీడీపీ లీడర్ ఒక ఆయన ఫ్రెండ్ ఉన్నారు ఈయనకి, ఆయన పిలిస్తే అక్కడ కూడా వెళ్ళారు. ఆయన అభిమానులు పిలిస్తే వెళ్తున్నారు, అంతేగాని ఆయనకేం పార్టీ ఆపాదన అనేది. అతను ఆ రోజు అక్కడ మాట్లాడిన బయట వింటే అర్థమైపోతుంది అతను ఎంత మార్జిన్ మెయింటైన్ చేశాడు అనేది. ఎక్కడా కూడా కూటమి నాయకుల ప్రస్తావన లేదు అతని మాటలో. అలాగే అతను ఏ అభ్యర్థినైతే రికమెండ్ చేస్తున్నాడో జనాలకి, అతను రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీ పేరు కానీ ఆ నాయకుడి పేరు కానీ ప్రస్తావించలేదు. అతను కేవలం నా మిత్రుడు, ఇతను చాలా మంచివాడు, నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి అన్నాడు అంతే. అంతకు మించి ఇంకొక మాట మాట్లాడలేదు, ఎవరి పేరు ప్రస్తావించలేదు. పవన్ కళ్యాణ్ పేరు కానీ, చంద్రబాబు పేరు కానీ, జగన్మోహన్ రెడ్డి పేరు కానీ, ఏ ఒక్క వ్యక్తి పేరు తను ప్రస్తావించలేదు. దాన్ని గౌరవించేసి వదిలేసి ఉంటే సరిపోయేది. నాగబాబు గారు ట్వీట్ చేయడంతో ఇది కొంచెం ప్రజలందరి దృష్టిని ఆకట్టుకుంది. నిజానికి దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసమే అప్పట్లో అరవింద్ గారి పిఠాపురం సందర్శన కార్యక్రమం పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు అరవింద్ సీరియస్ అభిమానులు వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నా శత్రువు అని ప్రకటించేసిన తర్వాత, ఆయన ఈసారి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి తప్పించడమే లక్ష్యము అని చెప్పిన తర్వాత కూడా